వర్షం జల్లులుగా కురుస్తున్న ఆ సాయంత్రం ఒక అనుకోని మలుపు వల్ల నిత్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు ఎవరో కాదు, పరిస్థితులు, మాటలు, సమాజపు చూపులు కలిసి ఆమెను అవినాష్ అనే అబ్బాయితో పెళ్లి మండపంలో కూర్చోబెట్టాయి. అవినాష్ మంచివాడే, కానీ అతని ఇంట్లో మాత్రం అతని అమ్మ సవతికి ఈ పెళ్ళి అస్సలు నచ్చలేదు. మన కూతురికి కుదర్చాల్సిన అబ్బాయికి వీళ్ళెందుకు అని ఆవిడ మనసులోనూ బయట అనుకునేది. పెళ్లిరోజు తర్వాత మొదటి అడుగు నిత్య కొత్త ఇంట్లో అడుగుపెట్టిన రోజునే ఆ ఇంటి గాలి చల్లగా లేదు. అవినాష్ నవ్వుతూ స్వాగతించిన సవతి గారి చూపు మాత్రం బస్ కట్టి ఉన్నట్టు. రాగానే వంటగదిలోకి వెళ్ళు, ఇల్లు నడపడం మీ ఇంటి వాళ్ళే అంత తేలిక కాదు అని ఆవిడ మాటల్లో చురుకులు వినిపించాయి. నిత్య బంగారు హృదయం గల అమ్మాయి మాటల్లో కాస్త నొప్పి ఉన్నా, వ్యవహారంలో గౌరవం తగ్గినా, అలాగే ఆమె తన పెళ్ళికి విలువ ఇవ్వాలని నిర్ణయించుకుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ గౌరవం మాత్రం రావడం లేదు. ఆమె చేసిన పనిలో తప్పు వెతకడం తప్ప ఆమె నవ్వినప్పుడే కోపం తెచ్చుకోవడం, ఆమె నిశ్శబ్దంగా ఉన్న డ్రామా అని అనడం. అమ్మ ఇంట్లో ప్రేమతో పెరిగిన నిత్య ఈ ఇల్లు తనదే అని భావించడానికి ప్రయత్నించింది. కానీ అత్తవారి మాటలు ఆమె అంతర్లీనంగా నొప్పిస్తున్నాయి. అవినాష్ కూడా తన అమ్మని ఎదిరించడం లేదు, తల్లిని కించపరచలేదు అని మధ్యలోనే ఆగిపోతూ ఉండేవాడు. ఒకరోజు మాత్రం అవినాష్ ఆఫీస్కెళ్ళిన తర్వాత నిత్య వంటగదిలో పని చేస్తోంది. అవినాష్ ఆఫీస్కెళ్ళిన తర్వాత నిత్య వంటగదిలో పని చేస్తుంది. అప్పుడు సవతిగారి మాటలు, ఈ పెళ్ళి నా కొడుక్కి లాభం కాదు. నిన్ను తీసుకొచ్చిన రోజు నుంచి మా ఇంట్లో శాంతి పోయింది. ఈ మాట వినగానే నిత్య చేతుల్లోని పాత్ర సడన్గా వణికింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాట రావడం లేదు. కానీ ఆ రాత్రే ఒక విషయం జరిగింది. విలువ మారిన రాత్రి. వర్షం, గాలి, మెరుపులు, అందరూ వెలుతురులేని ఇల్లు. సవతిగారు మెట్లు దిగుతుండగా జారి పడిపోయారు. ఆ క్షణంలో కేక వేస్తూ పరిగెత్తింది నిత్య. వెంటనే ఆమె అత్తను అంచెలంచెలుగా ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్ళింది. అవినాష్కి ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించి రాత్రంతా అత్తగారి పక్కనే కూర్చొని ఉంది. ఏం కావాలి అని అడిగితే మీరు బాగుండాలి అంతే అని మాత్రమే అనింది. ఆ మాట, అలాగే ఆ శ్రద్ధ, ఆ త్యాగం సవతిగారి మనసులో ఏదో కరిగింది. మరుసటి రోజు ఉదయాన్నే సవతిగారి కన్నుల్లో కనిపించిన కృతజ్ఞత నిత్య దగ్గరికి చూసి నెమ్మదిగా చెప్పింది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా బిడ్డా. ఈ ఇల్లు నీది కాదు అనుకున్నా. కానీ నువ్వు చూపించింది ప్రేమ. ఇక నుంచి ఈ ఇల్లు నీదే. నువ్వు నా కోడలు కాదు, నా కూతురివి అని చెప్పింది. అవినాష్ దూరం నుంచి ఇది విని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిత్య చిరునవ్వు నవ్వింది. అది ఆ ఇంట్లోకి వచ్చిన నిజమైన వెలుగు. ఇప్పుడు ముగింపు భాగం
చెప్పబోతున్నాను. అనుకోకుండా జరిగిన పెళ్ళికి విలువ ఇవ్వడం నిత్య నేర్పిన పాఠం. పెళ్ళికి విలువ మాటల్లో కాదు, అలాగే మనసుల్లోనూ కాదు. మనసులోని ప్రేమ, అలాగే మనుషుల్ని కాపాడే శ్రద్ధలో కూడా ఉంటుంది. అలాగే సవితి గారు నిత్య పైన చూపించిన ప్రేమ మాత్రం, ఆ మార్పు ఒక్క రాత్రిలోనే జరిగిపోయినప్పటికీ ఇంకా ఇంటి వాతావరణం మాత్రం పూర్తిగా మారడానికి ఇంకా సమయం కావాలి. ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి నిత్య అత్తకు మందులు పెట్టడం, అలాగే ఆహారం పెట్టడం, అలాగే డాక్టర్ టైమింగ్స్ చూసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తుండేది. ప్రేమతో చేసినప్పటికీ కానీ ఆ ఇంట్లో ఇంకొకరి చూపు మాత్రం ఇప్పటికీ చల్లగానే ఉంది. అది అవినాష్ చెల్లెలు శిల్ప. శిల్ప అసూయ. అమ్మ హృదయం నిత్య వైపు మొగ్గుతుండడాన్ని చూసి ఇంతలోనే కోడల్ని కూతురిని చేసింది అని శిల్పకు అసహనం పెరిగిపోయింది. ఒకరోజు అమ్మ మాట మార్చిన వెంటనే నిత్యపై చిన్న చిన్న ఆరోపణలు మొదలయ్యాయి. అవినాష్ అన్నయ్యని నువ్వు మా అమ్మ నుండి దూరం చేస్తున్నావు అని చెప్పింది. మన ఇంట్లో నియమాలు మార్చడానికి నువ్వే కారణం. నిత్య ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఎందుకంటే తాను మాట్లాడితే మళ్ళీ ఇంట్లో ఉద్రిక్తత వస్తుందని తనకు తెలుసు. అవినాష్ ఈ మాటలు వింటూనే ఉన్నాడు. కానీ మధ్యలోకి వచ్చి ఎవరికి నొప్పి కలిగించాలి అని అనుకోలేదు. కానీ ఇతను గమనిస్తున్నాడు. శిల్ప మాటలు కఠినంగా ఉన్న నిత్య మనసులో మౌనంగా కూరుకుపోతున్న నొప్పి సవతిగారి లోపల గిల్టీ. ఒక సాయంత్రం నిత్య స్వల్ప జ్వరంతో అలసిపోయి గదిలో పడుకుంది. వంటగదిలో శిల్ప అని అంటుంది. ఇంత చేయించుకోవడానికి మీరు ఆమె పక్కన నిలబడ్డారు. సవతిగారికి ఈ మాటలు గుచ్చుకుపోయాయి. నిజమేనా? నేను నిత్యకి అనవసర బాధ ఇస్తున్నానా అని తనలో తానే అనుకుంది. ఆమె మనసులో సందేహం మొదలైంది. అమ్మ తన గుడికి వెళ్ళి తలుపు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి నిత్యను చూస్తూ ఉంది. ఆమె కళ్ళు మూసుకొని నిద్రిస్తున్నట్టు కనిపించింది. కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే కన్నీళ్లు జారుతున్నాయి. అమ్మ హృదయం ఒక్కసారిగా పగిలిపోయింది. తల్లి కోడలి మధ్య నిజమైన రాత్రి. సవితగారు దగ్గరకు వచ్చి నిత్యం నెమ్మదిగా అడిగింది. బిడ్డ, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావా అని అడిగింది. నిత్య కళ్ళల్లోని నీళ్లు ఆపలేక, సంతోషంగా ఉండాలనే నా ప్రయత్నం. దాన్ని ఎవరో గమనిస్తే చాలమ్మా అని చెప్పింది. ఈ ఒక్క మాటలో ఆమె హృదయం ఎంత శుభ్రంగా ఉందో తెలిసిపోయింది. అమ్మ నెమ్మదిగా ఆమె చేతులు పట్టుకొని పక్కన కూర్చొని, నేను ఎంత తప్పు చేశానో
ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఇల్లు అసలు మొదటి రోజే నీదే కావాలి. ఇక ఎవరైనా నీపై మాట పెడితే మొదట నేను నిలబడతాను అని తన పక్కన కూర్చొని చెప్పింది. నిత్యకు ఆ మాటలు ప్రాణాంతకమైన సాయం లాంటివి. విషయం మరింత అడ్డం తిరిగే ముందు అవినాష్ గది బయట ఈ సంభాషణ మొత్తం విన్నాడు. అతని కళ్ళల్లో కూడా గర్వం కనిపించింది. తన అమ్మ మారినందుకు, తన భార్యను అర్థం చేసుకున్నందుకు. ఆ రాత్రి అవినాష్ నిత్య చేతిని పట్టుకొని, నేను నీకు కావలసిన రక్షణ ఇవ్వలేకపోయానేమో కానీ ఇక నుంచి మాత్రం నీకు ఆ పరిస్థితి రానివ్వను. నీకు అన్యాయం కూడా నీపై జరగనివ్వను. ఆ మాటలకి నిత్య చిరునవ్వు నవ్వుకుంది. అది వారి మధ్య కొత్త ప్రారంభం. కానీ ఇంకా అక్కడే ఆగలేదు వాళ్ళ ప్రయాణం. ఇంకా అక్కడే ఆగలేదు వాళ్ళ సమస్య కూడా. ఇంట్లో మరో వ్యక్తి ఉంది, శిల్ప. ఆమె పేరు శిల్ప. అమ్మ, అన్నయ్య ఇద్దరూ నిత్య వైపే నిలబడటం ఆమెకి కోపాన్ని తెప్పించింది. ఆమె మనసులో ఒక మాట మాత్రమే మెదులుతుంది. ఈ కథ ఇంత తేలికగా ముగియదు. ఇంకోసారి నేను పరీక్షిస్తాను అని తన మనసులోనే అనుకుంది. ఇక్కడే ఈ కథకు కొత్త సస్పెన్స్ మొదలవుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.